అందరికీ నమస్కారం. ఈరోజు కుర్చెల్లపాడు గ్రామం మొత్తం పర్యటిస్తూ ఉన్నాం. నేను, శృతి, బాబు, రణదేవ్ అందరం వచ్చాము. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఈ సంవత్సరం రోజులు మా కూటమి వచ్చి సంవత్సరం రోజులు పూర్తి చేసుకున్నాం. ఆ ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ప్రతి ఒక్కరికి చేరుతున్నాయా లేదా, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ ప్రాపర్గా మనం అనుకున్న స్థాయిలో జరుగుతున్నాయా లేదా, మరేమన్నా ఇబ్బందులు ఇంకేమైనా ఉన్నాయా అవన్నీ నోట్ చేసుకోవడం, ప్రజల్లో మమేకమై వాళ్ళ ఇబ్బందులు తెలుసుకొని ఏ విధంగా అయితే ఈ రానున్న 4 ఏళ్ళు కూడా అభివృద్ధి బాటలో మన ఊర్లని నడపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ముఖ్యంగా లోకేష్ అన్న మా అందరినీ యువతని ముందుకు రావాలా, జనాల్లోకి ఎక్కువ పోవాలని చెప్తూ ఉంటారు. సో ఆయన స్ఫూర్తితోనే, ఆయన చేసిన యువగలం స్ఫూర్తితోనే మేము కూడా గ్రామాల్లో తిరగడం మొదలు పెడతా ఉన్నాము. ఖచ్చితంగా ఇది ఒక మంచి పరిణామం అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఒక్కొక్క గ్రామం నిన్న మొదలుపెట్టాం. నిన్న తోటపల్లి గూడూరులో వెంకన్నపల్లెలో మొదలుపెట్టాం. ఈరోజు వెంకటాచలానికి సంబంధించి కుర్చెల్లపాడుకు వచ్చాం. వచ్చినప్పుడు ఒక్కొక్కరితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటే తెలుస్తూ ఉంది. అది ఆఫీస్లో కూర్చుంటే జరిగే పనులు కావు, గ్రామాల్లోకి రావాలా, ఏదున్నా కూడా ఇంప్లిమెంటేషన్లో మనం కానీ ఇన్వాల్వ్ అయ్యామంటే బెటర్గా ప్రజల్లోకి చేరుతాయనే ఉద్దేశంతో ఇది ఒక మంచి పరిణామం అనుకుంటున్నాను. ప్రతి ఒక్క గ్రామానికి వెళ్తాము. ఎన్ని రోజులు పట్టినా, ఎన్ని నెలలు పట్టినా పర్వాలేదు, ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళతో మమేకమై వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడమే మనం ముఖ్య ఉద్దేశం. సో ఆర్భాటాలు, హంగులు తగ్గించాలని చూస్తున్నాము, కానీ తప్పట్లేదు, మెల్లమెల్లగా తగ్గిద్దాం. అందుకని ఇక్కడి నుంచి కూడా ఎక్కువ జనాల్లో ఉండే ఏర్పాట్లు చేసుకుంటాం. మామయ్య గారు గెలిచిన తర్వాత ఇప్పటికి 1 సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో ఏమేమి చేశామో, ఇంకా ఏమేమి చేయాలో అనే ఉద్దేశంతో మేము ప్రతి ఊరు తిరుగుతున్నాము. మేము క్యాంపెయిన్ చేసినప్పుడు ప్రతి గడప తొక్కాము. తప్పకుండా ప్రతి ఒక్క సమస్య పర్సనల్గా వెళ్ళి తెలుసుకుంటున్నాము. తప్పకుండా ప్రతి ఒక్కరికి అండగా ఉంటాం. అందుకే ప్రతి ఊరికి వస్తాము. ప్రతి సమస్య డైరెక్ట్గా తెలుసుకొని డైరెక్ట్గా సాల్వ్ చేసే ఉద్దేశమే మాకు.